మాది నారాయణపేట జిల్లా నుండి వచ్చాము. ఎందుకంటే ఈరోజు కేసీఆర్ బహిరంగ సభ పెట్టాడు కాబట్టి ఇక్కడ వచ్చాము. ఎంతో కార్యకర్త ఈరోజు టీఆర్ఎస్ పార్టీ నుండి గెలిచినటువంటి 10 మంది ఎమ్మెల్యేలు ఇక్కడ ఉన్నటువంటి ఇక్కడ టీఆర్ఎస్ కార్యకర్తలకు అందరూ కూడా తెలవాలి. ఎందుకని తెలవాలంటే కార్యకర్తలు ఓటేస్తే గెలిచినటువంటి పార్టీ టికెట్ తీసుకొని గెలిచినటువంటి ఈ ద్రోహులకు 10 మంది ద్రోహులకు అంతా బుద్ధి రావాలి. ఎందుకంటే మీ మీడియా ద్వారా కూడా ఎందుకంటే ఈ రోజు కార్యకర్తలు టికెట్ ఇస్తేనే వాళ్ళు గెలిచిండ్రు. కేసీఆర్ యొక్క పుణ్యంతో వాళ్ళు ఈ రోజు గెలిచి మళ్ళీ కాంగ్రెస్ దొంగల పార్టీలకు పోయినరు. ఈ రోజు దొంగల పార్టీలో కూడా వాళ్ళు కూడా దొంగలగా చూస్తున్నారు. కాబట్టి ఇక్కడ వాళ్ళకి విలువ లేదు. కాబట్టి వెంటనే టీఆర్ఎస్ పార్టీ నుండి గెలిచినటువంటి ఎమ్మెల్యేలు వెంటనే రాజీనామా చేయాలి. వీళ్ళు ఎవరు 10 మంది ఎమ్మెల్యేలు కాంగ్రెస్ లోకి పోయినటువంటి ఎమ్మెల్యేలు రాజీనామా చేసి వీళ్ళకి దమ్ముంటే గెలిచి చూపెట్టాలి. కాబట్టి మేము కార్యకర్తలమంతా ఓటేసి గెలిపించినాం కాబట్టి వాళ్ళు వెంటనే రాజీనామా చేయాలి. కార్యకర్తలకు క్షమాపణ చెప్పాలని చెప్పి తెలియజేసుకుంటున్నాము. ఎందుకంటే ఈ సభలో ఉన్నటువంటి ఈ సభ చూడాలి. ఈ సభలో చూసినటువంటి జనాన్ని చూసి ఎంతమంది అయితే కార్యకర్తలు బలంతో గెలిపించిందో చూసి బుద్ధి తెచ్చుకొని ఇంకో వెంటనే కేసీఆర్ గారికి క్షమాపణ చెప్పి వెంటనే రాజకీయాలకు వాళ్ళు విరమించుకోవాలని చెప్పి మేము టీఆర్ఎస్ పార్టీ నుండి డిమాండ్ చేస్తా ఉన్నాం. ఈరోజు సభ కేసీఆర్ గారి సభ నడుస్తా ఉంది. సో ఈ సభ తర్వాత రాజకీయాలు మారబోతున్నాయా అంటే ఏం చెప్తారు? రాజకీయాలు మారబోతున్నాయంటే ఖచ్చితంగా ఈ జనాన్ని చూసి ప్రజలకే తెలిసిపోయింది. మేము రైతుల కాడగాని ఎవరైనా సంక్షేమ పథకాలు చూడండి ఏమైనా ఇది ఫెయిల్ అయిపోయింది. మాది కూడా జిల్లా నారాయణపేట జిల్లానే. అరే ఇప్పుడు వరిసేన్లు ఉన్నాయి, వరిసేన్లు కోసం ఉన్నాయి, ఆ సంచులు దొరకడం లేదు. ఎమ్మెల్యే పర్ణికారెడ్డి ఎట్లా ఉంది పాలన? పర్ణికారెడ్డి ఎట్లా ఉంది? ఒక నమస్తే అందరు బాగున్నారంటే సరిపోయి ఏం చేయాలి? ఒక నమస్తే అందరు బాగున్నారంటే పరిపాలనలో కూడా మంచిగా ఉండాలి. అది అంటే ఒక పని చెప్తా ఉంటే చేస్తే చేయాలి. ఇంకోటి ఎమ్మెల్యేలు ఏం చేస్తారండి? వాళ్ళ పరిపాలనలే కరెక్ట్ లేదు. కానీ మీ జిల్లాకి ముఖ్యమంత్రి ఉన్నాడు. ముఖ్యమంత్రి ఉంటే ఏం చేస్తారండి? ఇప్పుడు గని సంచులు దొరకడం లేదు, గని సంచులు దొరకడం లేదు. లారీ ఇప్పుడు ఎవరు తూకం ఏం చేసిండ్రు? ఎమ్మెల్యేలు వచ్చి ప్రతి సెంటర్ లో మొత్తం ఓపెన్ చేసిపోయినరు. ఎవడు ఆ సెంటర్ లో లేడు. ఒక మార్కెట్ కి ఒకటే పోవాలంటే లారీలు కూడా లేవు. ఇప్పుడు ముఖ్యమంత్రి జిల్లా ఉంటే లారీలన్నీ ఉండాలి మినిమం. మా జిల్లా ఉంది, గెలిచినట్టు ఏమో మంచిగా చేస్తాడు అనుకున్నాం. పాలన కరెక్ట్ లేదు. అధికారులు ఒక్క లారీ బియ్యాల లారీలు కూడా ప్రజాపాలన అందిస్తా ఉన్నాం. 6 గ్యారెంటీలు అందిస్తా ఉన్నాం. సంవత్సరంన్నర పాలనలో రైతు బంధు ఇచ్చిన, రుణమాఫీ చేసినాం, రైతు బోనస్ ఇచ్చినాం, 500 గ్యాస్ ఇచ్చినాం, ఫ్రీ కరెంట్ ఇస్తున్నాం అని చెప్పేసి మాట్లాడుతా ఉన్నారు. వాస్తవం అంటారు ఇదంతా? వాస్తవం లేదు. ఇప్పుడు ఉదాహరణ ఊర్లో 100 మంది ఉన్నారు అనుకో, రుణమాఫీ ఒక 40 మందికి అయింది, కాలేదు. ఇది పరిస్థితి, అందరి పరిస్థితి అదే. ఆయన ఏం చేసిండంటే ఏదో చెప్పుకోవాలని చూసిండు, చెప్పలేని హామీలు చెప్పిండు. ఆ హామీలని మేము కప్పిపుచ్చుకోవాలంటే ఊర్లో 10 మందికి మొత్తం ఉదాహరణ అండి. ఇప్పుడు ఇండ్లు ఇస్తున్నాడు ఆయన. ఇండ్లు ఇచ్చారు కూడా ఏదో 40 గజాలు చిన్నగా పెట్టేసి ఆ ఇల్లు కూడా ఒక క్రమశి ఏదో పెట్టిండు. ఎవరు కట్టుకుంటలేదు. 10 ఏళ్లలో కేసీఆర్ కూడా డబుల్ బెడ్రూమ్ ఇస్తాను ఇయ్యలేదు. అరే కొన్ని విలేజ్ లో కట్టిండు. ఇప్పుడు హైదరాబాద్ లో ఉన్నాయి కట్టి కొన్ని నియోజకవర్గాల్లో కట్టిండు. కొన్ని నియోజకవర్గాల్లో కాలేకపోయినామేమో, కొన్ని నియోజకవర్గాల్లో కట్టిండ్రు. ఆయన్నే ఓపెన్ చేసి పంపించిండు కదా, ఆయనకు తెలియదా? ఆయన ఎంత మంచిగా ఉన్నాయని ప్రజలు అంటున్నారు. హైదరాబాద్ లో కానీ కొన్ని నియోజకవర్గాల్లో కట్టిండ్రు. నెక్స్ట్ విడుదల కొన్ని నియోజకవర్గాలు కట్టిన ఒక ప్రణాళిక తీసుకొని చేసిండు ఆయన. ఈయన అట్లా కాదు కదా. ఇప్పుడు ఉన్నారు ఆయన, ఇప్పుడు హౌసింగే పెట్టిండు కదా. చూస్తారు కొన్ని రోజులు అయితే మీకే అర్థమైపోతుంది, ప్రజలకు అర్థమవుతుంది. ప్రజలు కూడా చూస్తున్నారు, ఖతం చేస్తారు ఆయన. ఇది 50 రోజులలో సర్పంచ్ ఎలక్షన్స్ వస్తాయి. సో ఏంటి మరి సర్పంచ్ ఎలక్షన్లో మళ్ళీ కాంగ్రెస్ గెలుస్తుంది? కాంగ్రెస్ అసలు ప్రజలు కాదు, కాంగ్రెస్ నాయకులే కొనకోట్లేరు. ప్రజలు ఏమంటున్నారు? అరే ఎందుకు వేసిరా నాయన అని మొత్తుకుంటున్నారు రైతులు, ప్రజలు. పరిస్థితి అనేది మేము కాదు, కాంగ్రెస్ నాయకులే ఎందుకు వేసి పరిశానలో ఉన్నాం రా బాబు అని మొత్తుకుంటున్నారు. ఇది వాస్తవం. కావాలంటే మేము మీడియా ద్వారా ప్రతి విలేజ్ లో చెక్ చేయండి. ప్రజలు స్వచ్ఛందంగా మేము కాంగ్రెస్ కేసి మోసపోయినామని అంటున్నారు. ఇది వాస్తవం చెప్తున్నా. ఇప్పుడు ఈ సభకు వచ్చే జనాలందరినీ కూడా డబ్బులు పెట్టి పిలుచుకున్నారని మాట్లాడుతూ ఉన్నారు. స్వచ్ఛందంగా వచ్చిన మంది కార్లు తీసుకొని స్వచ్ఛందంగా ఎవరు డబ్బులు ఇవ్వలేదు. డబ్బులు ఎట్లాగే ఎవరు ఇస్తారని గవర్నమెంట్ ఉంది ఏమని ఎమ్మెల్యే చెప్పారు. చెప్తే కేసీఆర్ యొక్క మాట ప్రకారం ఈ సభకు పోయి రేవంత్ రెడ్డి గారికి ఒకసారి చూపెట్టాలి జనం. అంటే కేసీఆర్ ఊగా తిడుతుంటాడు కదా, ఆయన కేసీఆర్ ని తిట్టడమే పని అయిపోయింది. తిడితే ఇంకా నేను హైలైట్ అవుతాను అనుకున్నాడు. ఆయన ముఖ్యమంత్రి అయ్యిండు. ఇంకా తిట్టడం పరిపాలన మీద దృష్టి పెట్టాలి. ఇక్కడ ఒక కేసీఆర్ ఇప్పుడు పడితే ఆయన టీవీలో చూస్తుంటాడు. అరే ఇంత జనం వచ్చిండ్రేమో, అప్పుడు ఆయన గుండె కదులుతాయి, తెలుస్తుంది. ఇప్పుడు అంటే ప్రజల సొమ్ముతోనే ఇంట్లో సభలు పెడతా ఉన్నారని మాట్లాడుతూ ఉన్నారు. ఏమి ప్రజల సొమ్ముగా స్వచ్ఛందంగా మా సొమ్ముతోటే వచ్చినాము. మేము ఒక రైతుము, మేము స్వచ్ఛందంగా వచ్చినాము. ఇది తప్పు.
సో ఏం చెప్తారు మరి ముఖ్యమంత్రి గారు కానీ కాంగ్రెస్ పార్టీ మంత్రులు కానీ మీ స్థానిక ఎమ్మెల్యేలు కానీ ఏం చెప్పదలుచుకున్నారు? ఏం చెప్పగలుగుతున్నా అంటే ఇప్పుడు మీరు హామీలు ఇచ్చిండ్రు, మీరు ఆ హామీలన్నా నెరవేర్చండి ప్రజలకు అని చెప్పి మేము డిమాండ్ చేస్తూ ఉన్నాము మా టీఆర్ఎస్ పార్టీ నుండి. ఎందుకంటే మీరు ఇచ్చిన హామీలు దొంగ హామీలు అయితే 420 హామీలు ఇచ్చిండ్రు, ఒక్కటి కూడా కరెక్ట్ కాలేదు. ఉదాహరణ బస్సు కూడా ఉంది, అది కూడా కరెక్ట్ కాలేదా? ఎంతమంది మహిళలే వద్దురా బాబు మేము బస్సు అంటున్నారు. వీళ్ళు ఎందుకంటే వీళ్ళు ఇచ్చినటువంటి హామీలు నెరవేరాలని చెప్పి మేము డిమాండ్ చేస్తా ఉన్నాం టీఆర్ఎస్ పార్టీ నుండి.